ఎప్పుడు సాంబారే కాదండి, ఇలా ఒకసారి మునక్కాయ రసం కూడా చేసి చూడండి. రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు కోసం కొద్దిగా తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగాక 6 ఎండుమిర్చి చీలికలు వేసుకున్నాను. దాని తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కోసుకున్న మునక్కాడ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 మునక్కాయలు తీసుకున్నాను. ఈ మునక్కాయలు కొంచెం వేగాక 2 పెద్ద సైజు టమాటాలని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ టమాటాలన్నీ కొంచెం మెత్తబడేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టమాటా అనేది చాలా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ ఈ తాలింపుకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 10 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ములక్కాడ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గ్యాప్లో మనం చింతపండుని నానబెట్టుకొని దాని గుజ్జుని వేసుకోవాలి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ముందే మనం 2 టమాటాలని యాడ్ చేసేసుకున్నాం కాబట్టి పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ కలుపుకోవచ్చు. దాని తర్వాత ముందుగా చేసుకొని ఉంచిన పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కందిపప్పును యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు బాగా బాయిల్ చేయాలి. ఒక్కసారి ఇదంతా కలిసిపోయాక మనం 1 స్పూను కారం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలుపుకొని ఈ టెక్స్చర్లో ఉన్న తర్వాత టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది. దీని తర్వాత మనం పచ్చి వెల్లుల్లి రెబ్బలు అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ మునక్కాడ రసం రెడీ అయింది. దీంతో మనం ఆమ్లెట్ని కానీ లేదా పాపడ్స్ని కానీ సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.